Welcome to Siva's Career Academy. In this video, I would like to introduce about tenses. So, what is tense? Tense tells us the time of an action or event. Tense tells us the time of an action or event. అంటే మనకి టెన్సెస్ అనేవి ఏం తెలియజేస్తాయంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్. టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ అంటే ఏ సమయంలో జరిగిందని చెప్తుంది అనమాట టెన్సెస్ అనేవి. సో మనం మాట్లాడేటప్పుడు ఏ సమయంలో జరిగిందో తెలిస్తే మనం క్లియర్గా మాట్లాడగలం. నిన్న జరిగిందా, ఈరోజు జరిగిందా, రేపు జరగబోతుందా అనే విషయాన్ని ఈ టెన్సెస్ ద్వారానే మనం చెప్పగలుగుతాం అనమాట. ఖచ్చితంగా టెన్సెస్ అనేవి ఖచ్చితంగా యూ షుడ్ లెర్న్. ఎవరైతే నేర్చుకోవాలని స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ గ్రామర్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాలనుకుంటున్నారు, యూ షుడ్ డెఫినెట్లీ నో ద అబౌట్ టెన్సెస్. ఖచ్చితంగా టెన్సెస్ కోసం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. సో మెయిన్లీ టెన్సెస్ ఆర్ 3 types: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో నౌ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం చూసుకుంటే కనుక ఇక్కడ వెన్ డు వి యూజ్ ఇట్, మనం ఎప్పుడు యూజ్ చేయాలని చూసుకుంటే కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డైలీ హ్యాబిట్స్, రొటీన్ యాక్షన్స్, జనరల్ ఫ్యాక్ట్స్, పర్మనెంట్ సిచ్యువేషన్స్. సో పర్మనెంట్ సిచ్యువేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక డైలీ హ్యాబిట్స్: ఐ వేకప్ ఎట్ 6 AM, షీ టీచర్స్ ఇంగ్లీష్. జనరల్ ఫ్యాక్ట్స్: ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. పర్మనెంట్ సిచ్యువేషన్స్: హీ లివ్స్ ఇన్ హైదరాబాద్. స్ట్రక్చర్ వచ్చేసి మనకి సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ విషయంలో చూసుకుంటే కనుక ఐ, యు, వి, దే ఈ 4 సబ్జెక్ట్స్ వస్తే వెర్బ్ మామూలుగా కామన్గా నార్మల్గా ఉంటుంది. కానీ హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుద్ది. వెర్బ్ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చూసుకుంటే కనుక ఐ, యు, హీ, దేకి డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హీ, షీ, ఇట్కి డజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి సెంటెన్సెస్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా అది ఫ్లూయెన్స్లో వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు వరీ అవసరం లేదు. కానీ నో ద ఫ్యాక్ట్ ఖచ్చితంగా మనం తెలుసుకుని తీరాలి. నో ద సబ్జెక్ట్ ఖచ్చితంగా యూ హ్యావ్ టు నో ద అబౌట్ ద రూల్స్ అండ్ సబ్జెక్ట్. సో ఖచ్చితంగా మనం తెలుసుకుని తీరాలి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేసి మనకి వెన్ డు వి యూజ్ ఇట్, ఎప్పుడు యూజ్ చేస్తాం? వి యూజ్ సింపుల్ పాస్ట్, ఫినిష్డ్ యాక్షన్స్, పాస్ట్ టైమ్ వర్డ్స్, కంప్లీట్ ఈవెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే, ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ ఇయర్, ఎగో ఇవన్నీ కూడా మనకి పాస్ట్ టైం వర్డ్స్ అనమాట. కంప్లీటెడ్ ఈవెంట్, షీ కంప్లీటెడ్ హర్ డిగ్రీ, జరిగిపోయిన విషయం తెలియజేస్తాయి. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ వి టు ఆబ్జెక్ట్. సింపుల్ ఫ్యూచర్ వచ్చేసి వెన్ డు వి యూజ్ ఇట్, ఎప్పుడు యూజ్ చేస్తాం మనకు? వి యూజ్ సింపుల్ ఫ్యూచర్ ప్లాన్స్: ఐ విల్ స్టార్ట్ ఏ న్యూ కోర్స్, ఫ్యూచర్లో చేస్తాను అనేదాన్ని. డిస్కషన్స్ మేడ్ నౌ: ఐఎమ్ టైర్డ్, ఐ విల్ రెస్ట్. ప్రామిసెస్: ఐ విల్ హెల్ప్ యూ. ప్రిడిక్షన్స్ అంటే అంచనా వేయడం: ఇట్ విల్ రైన్ టుడే. సో ఈ విధంగా ఫ్యూచర్లో జరిగే వాటిని మనం చెప్పడాన్ని మనం ఇలా ఫ్యూచర్ టెన్స్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మీరు స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ ఉంది, ఫ్యూచర్ టెన్స్లో కూడా సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ కామన్, కానీ మారేది అలా ఒకటే, వెర్బ్ మారుతుంది. ఇక్కడ V1 పెడతారు, ఇక్కడ V2 పెడతాం. ఇక్కడ మాత్రం విల్ ప్లస్ V1, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, విల్ ప్లస్ V1 ఈ డిఫరెన్సెస్ అనేది మీరు గుర్తుపెట్టుకుని ఉండాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇక్కడ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్స్, ఈ కాలంలో సబ్జెక్ట్స్ మనకి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 7 సబ్జెక్ట్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇంగ్లీష్లో 4 types ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకటి పాజిటివ్లో మాట్లాడతాం లేదా నెగిటివ్లో మాట్లాడతాం. క్వశ్చన్ వేసేటప్పుడు పాజిటివ్ క్వశ్చన్ వేస్తాం లేదా నెగిటివ్ క్వశ్చన్ వేసుకుంటాం. ఇంతే, ఈ రకంగానే మనం మాట్లాడతాం. కామన్గా సెంటెన్సెస్ అనేవి దీంట్లోనే ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏదైతే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక్క సబ్జెక్ట్ తీసుకోండి, ఒక వెర్బ్ తీసుకోండి, ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, 4 సెంటెన్స్ని మనం చెప్పగలిగామంటే యూ కెన్ స్పీక్ ఫ్రీలీ. నువ్వు ఖచ్చితంగా మాట్లాడతావు, ఫ్రీగా మాట్లాడతావు. కాబట్టి దీని యొక్క
డిఫరెన్స్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఐ ప్లే క్రికెట్, పాజిటివ్ సెంటెన్స్లో ఐ ప్లే క్రికెట్, నెగిటివ్లో ఐ డోంట్ ప్లే. నెగిటివ్ వచ్చేసి మనకి ఐ డోంట్ ప్లే, నెగిటివ్లో వచ్చేసి ఐ డోంట్ ప్లే క్రికెట్. అలాగే పాజిటివ్ క్వశ్చన్ డూ ఐ ప్లే క్రికెట్, డూ ఐ ప్లే క్రికెట్. నెగిటివ్ క్వశ్చన్ డోంట్ ఐ ప్లే క్రికెట్. ఈ డూ అనేది సబ్జెక్ట్ ఫ్రంట్కి వస్తుంది అనమాట, ఈ డోంట్ అనేది సబ్జెక్ట్ ఫ్రంట్కి వస్తుంది. చూసారు కదా క్వశ్చన్స్లో ఇదే డిఫరెన్స్. నెక్స్ట్ యూ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. యూ ప్లే క్రికెట్, యూ డోంట్ ప్లే క్రికెట్. డూ యూ ప్లే క్రికెట్, డోంట్ యూ ప్లే క్రికెట్. హీ ప్లేస్ క్రికెట్. చెప్పాను కదా హీ వచ్చినప్పుడు సబ్జెక్ట్కి ఎస్ వస్తుంది కాబట్టి ప్లేస్ అయ్యింది. హీ డజంట్ ప్లే క్రికెట్. డజంట్ వచ్చినప్పుడు మళ్ళీ V1 పెట్టాలి, ఎస్ పెట్టకూడదు. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. డజ్ నాట్ వస్తుంది, డజ్ కానీ డజ్ నాట్ కానీ వచ్చినప్పుడు మళ్ళీ V1 పెట్టాలి, ఎస్ పెట్టకూడదు. డజ్ నాట్ ప్లేస్ పెట్టకూడదు, డజ్ నాట్ ప్లే. ఓకే, హీ డజ్ నాట్ ప్లే క్రికెట్. డజ్ హీ ప్లే క్రికెట్, డజంట్ హీ ప్లే క్రికెట్. సబ్జెక్ట్ సీగా ఉన్నప్పుడు షీ ప్లేస్ క్రికెట్, షీ డజంట్ ప్లే క్రికెట్. డస్ షీ ప్లే క్రికెట్, డజంట్ షీ ప్లే క్రికెట్. ఇట్ తీసుకున్నాం, సబ్జెక్ట్ ఇట్ తీసుకున్నప్పుడు ఇట్ ప్లేస్ వెల్, ఇట్ డజంట్ ప్లే వెల్. డజ్ ఇట్ ప్లే వెల్, డజంట్ ఇట్ ప్లే వెల్. we play cricket, we don't play cricket. Do we play cricket, don't we play cricket. సో మనకి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఇక్కడ మనకి డూ వి ప్లే క్రికెట్ అంటే మేము క్రికెట్ ఆడామా అని చెప్పుకున్నప్పుడు ఆడితే ఎస్ అని పెడతాం, ఎస్ వీ ప్లే క్రికెట్. ఆడకపోతే నో వీ డోంట్ ప్లే క్రికెట్. సో అవి కూడా మీకు నేను చెప్తాను, ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ కూడా ఎలా రాయాలో మీకు చెప్తాను. సో ఇవి మీకు మెయిన్గా ఆన్సర్ ఎలా చెప్పాలో కూడా చెప్తాను. నిన్న ఆన్సర్ చెప్పడం కూడా ఉంటుంది. సో ఇవి మన క్వశ్చన్స్ వేయడం, జనరల్ ఫ్యాక్ట్ చెప్పడం. అలాగే దే ప్లే క్రికెట్, దే డోంట్ ప్లే క్రికెట్. డూ దే ప్లే క్రికెట్, డోంట్ దే ప్లే క్రికెట్. నెక్స్ట్ ఇది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ చూసుకున్నప్పుడు ఐ ప్లేడ్ V2, ఐ ప్లేడ్ క్రికెట్, ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్. డిడ్ ఐ ప్లే క్రికెట్, డిడింట్ ఐ ప్లే క్రికెట్. ఓకే, యూ ప్లేడ్ క్రికెట్, యూ డిడ్ నాట్ ప్లే క్రికెట్. డిడ్ యూ ప్లే క్రికెట్, డిడింట్ యూ ప్లే క్రికెట్. హీ ప్లేడ్ క్రికెట్, హీ డిడ్ నాట్ ప్లే క్రికెట్. డిడ్ వచ్చినప్పుడు మళ్ళీ V1 పెడతారు. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డిడ్ హీ ప్లే క్రికెట్, డిడింట్ హీ ప్లే క్రికెట్. షీ ప్లేడ్ క్రికెట్, షీ డిడ్ నాట్ ప్లే క్రికెట్. డిడ్ షీ ప్లే క్రికెట్, డిడింట్ షీ ప్లే క్రికెట్. ఇట్ వర్క్డ్ వెల్, ఇట్ డిడ్ నాట్ వర్క్ వెల్. Did it work well, did it not it work well. We played cricket, we did not play cricket. Did we play cricket, didn't we play cricket. They played cricket, they did not play cricket. Did they play cricket, didn't they play cricket. సో ఈ విధంగా మనకి సింపుల్ ఫాస్ట్ టెన్స్ 4 సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. మీకు వీలైతే నోట్స్ కూడా రాసుకోండి. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విల్ పెట్టాలి ఖచ్చితంగా. ఐ విల్ ప్లే క్రికెట్, ఐ విల్ నాట్ ప్లే క్రికెట్. విల్ ఐ ప్లే క్రికెట్, వోంట్ ఐ ప్లే క్రికెట్. వోంట్ అంటే ఇక్కడ చూసుకుంటే కనుక విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వోంట్. ఓకే, విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వోంట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. You will play cricket, you will not play cricket. Will you play cricket, won't you play cricket. He will play cricket, he will not play cricket. Will he play cricket, won't he play cricket. She will play cricket, she will not play cricket. Will she play cricket, won't she play cricket. It will play cricket, it will work well, it will not work well. Will it work well, won't it work well. We will play cricket, we will not play cricket. Will we play cricket, won't we play cricket. They will play cricket, they will not play cricket. Will they play cricket, won't they play cricket. సో మనం ఇక్కడ
ఒక వెర్బ్ తీసుకోండి, ప్లే అనే ఒక వెర్బ్ తీసుకోండి, ఒక ఆబ్జెక్ట్ ప్లే అనే క్రికెట్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుకున్నాం, సింపుల్ పాస్ట్ టెన్స్లో మాట్లాడుకున్నాం, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుకోవడం జరిగింది. సెంటెన్సెస్ 7 సబ్జెక్ట్స్కి యూజ్ చేసుకోండి. సో మీరు ఈ సెంటెన్సెస్ ఎవరైతే మీరు చూడకుండా చెప్తారో వాళ్ళకి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి ఎక్కువ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ త్వరగా వచ్చే అవకాశం, ఇంగ్లీష్ అనేది త్వరగా వస్తుంది, త్వరగా అర్థమవుతుంది కూడా. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఈ మూడాటికి డిఫరెన్స్ అది. ఈ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ డే 6లో వెర్బ్ చూసుకుంటే కనుక స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్ మాట్లాడడం మీకు తెలుసు కదా. అంటే V1 స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్. లివ్, లివ్డ్, లివ్డ్, లివింగ్. స్టే, స్టేడ్, స్టేడ్, స్టేయింగ్. రిమెంబర్, రిమెంబర్డ్, రిమెంబర్డ్, రిమెంబరింగ్. ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాటెన్, ఫర్గాటింగ్. చేంజ్, చేంజ్డ్, చేంజ్డ్, చేంజింగ్. విన్, ఓన్, ఓన్, విన్నింగ్. లూజ్, లాస్ట్, లాస్ట్, లూజింగ్. బిగైన్, బిగన్, బిగన్, బిగినింగ్. ఎండ్, ఎండెడ్, ఎండెడ్, ఎండింగ్. సో దీస్ ఆర్ ద 10 verbs. నెక్స్ట్ పాజిటివ్ వెర్బ్స్. చెక్ ఇన్ ప్రజెంట్ సెంటెన్స్ వచ్చి వి చెక్డ్ ఇన్ at 2 PM. వి చెక్ ఇన్ at 2 PM. వి చెక్డ్ ఇన్ ఎస్టర్డే. వి విల్ చెక్ ఇన్ టుమారో. గివ్ అవే. She gives away old clothes. She gave away her books. She will give away toys. Cut down. I cut down sugar. I cut down expenses. I will cut down junk food. Turn down. They turn down the music. They turn down the offer. They will turn down the respect. Figure out. I figure out the answer. I figured out the problem. I will figure out the solution. దీస్ ఆర్ ద పాజిటివ్ వెర్బ్స్. పాజిటివ్ వెర్బ్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఎవ్రీ డే 5 పాజిటివ్ వెర్బ్స్ అని ఇవ్వడం చేస్తుంది. ఈరోజు వచ్చేసి చెక్ ఇన్, గివ్ అవే, కట్ డౌన్, టర్న్ డౌన్, ఫిగర్ అవుట్. చెక్ ఇన్ అంటే మీనింగ్ టు రిజిస్టర్. చెక్ ఇన్ మీనింగ్ అంటే టు రిజిస్టర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ చెక్ ఇన్? టు రిజిస్టర్ అంటే నమోదు చేయడం. గివ్ అవే టు డొనేట్ అండ్ గివ్ ఫ్రీ. కట్ డౌన్ టు రెడ్యూస్ తగ్గించడం. కట్ డౌన్ అంటే టు రెడ్యూస్. టర్న్ డౌన్ to reduce or to reject. Figure out to understand or to solve.